వెల్కమ్ టు మీ ప్రమీల రెసిపీస్. ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీకు రాగి పిండితో మురుకుల్ని ఎలా తయారు చేసుకోవాలో చెప్పబోతున్నానండి. ఈ రాగి పిండితో మురుకులు చాలా టేస్టీగా ఉంటాయండి. అంతేకాకుండా చాలా ఈజీగా కూడా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వీటిని స్నాక్స్ లాగా చేసి పెట్టారంటే కనుక వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మరి ముందుగా ఈ మురుకులను తయారు చేసుకోవడం కోసం 250 ml కప్పుతో 3 కప్పుల వరకు రాగి పిండిని తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం ఏ కప్పుతో రాగి పిండిని కొలుచుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వేయించిన శనగపప్పుని వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఈ రాగి పిండి మురుకులలో పుట్నాల పిండిని వేయటం వల్ల మురుకులు చాలా టేస్టీగా వస్తాయండి. ఇప్పుడు ఈ పుట్నాల పిండిని చల్లించి రాగి పిండిలో వేసుకోవాలి. ఇలా జల్లించగా పైన ఇలా రవ్వగా వచ్చిన దాన్ని పక్కన పెట్టేయాలి. ఇప్పుడు ఈ మురుకులు క్రిస్పీగా రావటానికి ఇందులోకి 1/2 కప్పు బియ్యపిండి తీసుకోవాలి. ఇందులోనే 1.5 టీ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ వాముని అరచేతిలోకి తీసుకుని కొంచెం నలిపి వేసుకోవాలి. అలాగే ఇందులో 1/4 కప్పు తెల్ల నువ్వులను, 1/2 టీ స్పూన్ ఇంగువను వేసుకొని ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుని వేడి చేయాలి. నెయ్యి వేయడం వల్ల మురుకుల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ నెయ్యిని పిండిలో వేసుకుని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి సరిపడా నీళ్లను కొంచెం కొంచెంగా వేసుకుంటూ సాఫ్ట్ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. మురుకులు తయారు చేయడానికి 3 హోల్స్ ఉన్న బిళ్ళను తీసుకుని జంతికల గొట్టానికి సెట్ చేసి కొంచెం ఆయిల్ను జంతికల గొట్టానికి చుట్టూ అప్లై చేయాలి. ఇప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టిన రాగి పిండిని తీసుకోవాలి. మిగిలిన రాగి పిండి ఆరిపోకుండా మూత పెట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు వీటిని మురుకుల్లా చేయడానికి చిల్లుల గరిటిపై ఆయిల్ అప్లై చేసి మురుకుల్లా చేసుకోవాలి. గరిటిపై ఇలా చేస్తే ఆయిల్లో ఈజీగా వేసుకోవచ్చు అన్నమాట. చుట్టూ తిప్పుతూ రౌండ్ షేప్ వచ్చేలా చేసుకోవాలి. మనం ఈ జంతికల గొట్టంలోకి పిండిని తీసుకునేటప్పుడు పిండి అనేది సాఫ్ట్గా ఉందో లేదో చూసుకోవాలన్నమాట. ఎందుకంటే పిండి ఆరిపోకూడదు. ఒకవేళ మీకు పిండి ఆరిపోయినట్లు అనిపిస్తే గనక కొద్దిగా నీళ్లను చల్లి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ మురుకులను ఆయిల్లో వేసుకోవాలన్నమాట. అలాగే పిండి అంతటితో కూడా మురుకుల్ని ప్రిపేర్ చేసుకుని ఆయిల్లో వేసుకుని ఒకవైపు వేగాక రెండో వైపు తిప్పుకొని వేయించుకోవాలి. ఇలా మొత్తం పిండితో మురుకులను ప్రిపేర్ చేసుకోవాలి. సో చూశారు కదండి, రాగి పిండితో మురుకులను తయారు చేసుకోవడం ఎంత ఈజీనో. మరి మీ ఇంట్లో కూడా తప్పకుండా ఈ రెసిపీని మీ పిల్లలకు చేసి పెట్టి చూడండి, చాలా బాగుంటాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ప్రమీల రెసిపీస్లో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఫుడ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.